హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఆల్రెడీ వేగుతున్నాయి కూడా. టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను, అవి కూడా వేపుకుంటున్నాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసాను, కొంచెం బేగా మ్యాష్ అవుతాయని. కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం బాగా అటు ఇటు కలుపుకుంటే కొంచెం బేగా మ్యాష్ అవుతాయని అటు ఇటు కలుపుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, నేనైతే ఎలా చేస్తానో చూపిద్దామని వీడియో తీసాను ఫ్రెండ్స్. నేను ఎగ్స్ వేస్తాను, 6 or 7 తీసుకున్నాను ఎగ్స్ వేయడానికి. అంటే కొంచెం కూర ఎక్కువ కావాలని చెప్పేసి. ఇందులో మసాలా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఏమి వేయలేదు, ఎందుకంటే కొంచెం నార్మల్ చిన్నపిల్లలు తింటారని చెప్పేసి మామూలుగా చేస్తున్నాను. ఎగ్స్ కూడా వేసేసుకుంటే పూర్తిగా అప్పుడు మొత్తం కలుపుకోవడానికి అవుతుంది. ఎగ్స్ అన్ని పూర్తిగా వేసేసాను మొత్తం అంతా. ఇప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది బాగా అటు ఇటు కలుపుకోవాలి. కళాయి కంటికిపోతుంది. సైజులో పెట్టేసాను స్టవ్. ఇది కొంచెం వేపుకుంటే అప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరి కారానికి సరిపడే వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 tables వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలాగ వేపుకుంటే ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగుందో చూడండి, చూసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.